సీతారామసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని అందించి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. రాజన్న రాజ్య పునాదులపై జగన్ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని మేకపాటి సోదరులు అభివృద్ధి చేస్తారని, వారిని మరొకసారి గెలిపించవలసిందిగా ఓటర్లను వేడుకున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో జరిగిందని, అటువంటి జగన్ ను మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ గజగజ వణిగిపోయేటటువంటి పరిస్థితి. ఆ రథ చక్రాల కింద తెలుగుదేశం పార్టీ నలిగిపోతా ఉంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు. గత 5 సంవత్సరాల సుపరిపాలన మీ అందరూ కూడా అనుభవించారు. సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి పథకాల విషయంలో మనం ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయలేదు. రైతులు సహా ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ మేలు చేసేటటువంటి విధంగా సోమశిల హై కెనాల్ పనులని అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మేము త్వరలో పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కొత్త మేనిఫెస్టో కూడా రాబోతుంది. ఏదైనా సరే మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి మనకు 77 సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే చంద్రబాబు నాయుడు